నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రూ. 100 గోల్డ్ పడింది. 13,200 24 క్యారెట్‌లోనేమో 14,400 4,085 వరకు దిగింది. సిల్వర్ ఏమో సిల్వర్ తనక రియల్ ప్రైసింగ్ ఇండియాలో తిరగలేదు. ఫ్యూచర్స్ మార్కెట్ 2,27,000లో ఉంది. మీరు అమ్ముతారంటే 2,10,00,000 2,10,000 కన్నా ఎవరు ఇవ్వరు. యాక్చువల్ రేటు రూపాయి అవుతున్న అతి పాతాళంకెళ్తున్నది. 95.74లో ఉంది రూపాయి. ఓకే. క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతూనే ఉంది 80. ఓకే. ఇవాళ నిఫ్టీ ఫ్లాట్‌గా క్లోజ్ చేశారు. కష్టపడి బ్యాంక్ నిఫ్టీని పెంచి. యాక్చువల్లీ ఒక టైంలోనేమో నేను 200 పాయింట్స్ వరకు నెగెటివ్ ఉంటుంది. మాక్సిమం నెగెటివ్స్ చూసాం. మాక్సిమం ఇండెక్స్ చూసాం అంటే నెగెటివ్‌లో క్లోజ్ అయింది ఇవాళ. కానీ ఐటీ మాత్రం మార్జినల్లీ పాజిటివ్. మొదటంతా గుడ్ న్యూస్ చూద్దాం. ఏంటంటే ఒక ప్లేస్‌లో భయంకరంగా పెరిగి ఓకే. 12% వరకు పెరిగి ఒక 7% ప్లస్‌లో దిగిన ఆ దిగిన స్టాక్ అవుతున్నది కళ్యాణ్ జ్యువెల్లర్స్. మనం మనం 400 కింద కన్సిడర్ చేసాం 4 రోజుల ముందు. కానీ ఇంకా పెరుగుతుందని అంటున్నారు. నాకు తెలీదు చూడొచ్చు. కానీ తీసేసేమో 2% అప్. ఓకే. ఇది మన తరకు లోయెస్ట్ పాయింట్ నుంచి 200 పాయింట్లు ఎక్కువ. రూ. 200 ఎక్కువుంది. ఇప్పుడు 2200 దగ్గర ఉన్నది. ఇంకా అట్‌లీస్ట్ ఒక రూ. 800 పెరగాలి. తంగ అవుతుంది 2% డౌన్. ఎందుకంటే ప్రాఫిట్ బుకింగ్. ఓకే. టాటా స్టీల్‌లో కూడా ప్రాఫిట్ బుకింగ్ 1.7 డౌన్. ముత్తూట్ ఫైనాన్స్ 1.2 డౌన్ అండ్ మనపురం 1.4 డౌన్. ఎందుకంటే గోల్డ్ వాల్యూ డౌన్ అయింది. జైడస్, హీరో మోటార్ కార్ప్, సన్ ఫార్మా, నాట్కో ఫార్మా అంతా 1% తగ్గింది. బేసికల్లీ పెరిగి తగ్గింది. మెయిన్‌గా చూసామంటే ఐటీ స్టాక్ కన్సిడర్ చేసిన దాంట్లోనే పాజిటివ్‌గా జరిగింది. ఎఫర్డబుల్ అయింది. మంచైనా డీసెంట్ అయిన ప్రాఫిట్ ఉంది. రూ. 150 లోయెస్ట్ పాయింట్ నుంచి వెళ్ళింది. కానీ లాంగ్ వే ఎళ్ళాలి. ఇంకా, ఇంకా పెరగడానికి చాలా ఉన్నది. ఇంకా చాలామంది ఏటి చెప్తున్నారంటే వర్స్ట్ ఈజ్ బిహైండ్ అస్. ఓకే. మోసమైన న్యూస్ ఫ్యూచర్‌లో ఉంది అని. కానీ మనం ఏం అనుకోవడం అవ్వదంటే అమెరికాలో అన్నీ అధపాతాళం గెలిపోయింది. మనం కూడా అధపాతాళం గెలుపుతాం. అలాగని మనం చూడాలి. ఇప్పుడున్న కరెంట్ వోలటైల్ చూసామంటే ఓకే. ట్రంప్ ఏమో బాంబేస్తడం వల్ల ట్రంప్ భాగవతులు ఇరాన్ బాక్సింగ్ చేయడంలోనే ఒకరికొకళ్ళు కొట్టుకుంటున్నారు. లైఫ్ ప్రాబ్లమ్ కూడా ఉంది. మిడిల్ ఈస్ట్‌లో చాలా ప్లేస్‌లో బాంబేస్తున్నారు. ఇది ఎక్కడ ఆగుతుందని తెలీదు. హాఫ్ ర్యాంప్‌లో చూసామంటే ఒక సైడ్‌లో చూసామంటే 2 సైడ్ నుంచి ఫేవరబుల్ లేదు. ట్రంప్ ఏమో వీటిలో ఆడుతున్న గేమ్స్ అన్నీ ఓకే. జోకర్‌ని కింద పడేసి ఇంకోరినేమో ఇచ్చేసిస్తారు. 2+6 = 8. 1+7 = 8. ఏం జరుగుతుందంటే పెద్ద జోకర్‌ని తీస్తున్నాం. మిగతా అందరూ తీసుకెళ్ళిపోతున్నారు. మన రఘురాజన్ వద్దు వెళ్ళిపో అని చెప్పాం. ఓకే. అవేకం ఫెడరలిజంలో చెప్తున్నారు రాజన్ మీ కమిటీలు దించండి అని. నాతో అడ్వైజ్ ఇయ్యండి. ఆ కంట్రీకి మీరు అంత అవసరం లేకపోతే ఈ కంట్రీ కాన్స్ చేయండి అని అడుగుతున్నారు. సో, రాజన్, రాజన్ శెట్టి, ఆశా శర్మ ఈళ్ళందరూ ఇండియన్ అందరూ కెవిన్ వాస్‌కి అడ్వైస్ ఇస్తున్నా. మనం మన ఇండియా సుపీరియర్ అనుకో వదులుతున్నాం. మంచి మంచి మనుషుల్ని వదలడం అన్నది మన ఎకానమీ పొజిషన్‌లో ఉంది. జూన్‌లో సీపీఐ ఆఫీషియల్లీ 4% మీదకెళ్ళిపోతుంది. అయినా కూడా ఆర్‌బీఐ రేట్ పెంచరు. అమెరికా ఇన్‌ఫ్లేషన్ పెరుగుతుంది మైండ్‌లోనే. ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుందన్న ఫియర్‌లోనే డాలర్ స్ట్రెంథెన్ అవుతుంది. రూపాయి ప్రెషర్‌లో ఉంటుంది. ఆల్రెడీ ఇండియన్ రూపీ భయంకర ప్రెషర్‌లో ఉంది. ఆర్‌బీఐ తలకు ఓపెన్ షార్ట్ పొజిషన్ $100 బిలియన్ దాటిపోయింది. ఇవాళ క్లోజ్ చేశారంటే హెవీ లాస్. మీరు స్ట్రిక్ట్‌గా వైండ్ చేశారంటే మార్కెట్‌లో రూపాయి బాగా ఫాస్ట్ పడుతుంది. స్లోలో అండర్‌లైన్ చేశారంటే హెడ్జింగ్ కాస్ట్ పెరుగుతుంది. దానివల్ల ఏం చేస్తారని ఆర్‌బీఐ అని తెలియలేదు. అప్పు తీసుకొని డాలర్లు అమ్మారంటే ఇదే జరుగుతుంది. ఒక లెవెల్‌కి తర్వాత డాలర్ మీరు హోల్డ్ చేయాలి. అదొదిలేసి వచ్చినోళ్ళందరికీ డాలర్ అమ్మారంటే ఇదే జరుగుతుంది. ఇదవుతుంది ఇండియా తాలూకు పొజిషన్. ఇప్పుడు ఇండియా అది తీసేసి ఏం చెప్తున్నారు. 9000 ఏజెంట్స్ చూసి ఏఐ అక్విజిషన్‌కి మనం కన్సిడర్ చేస్తున్నాం. మనం ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజినీర్స్ అని 9000 పీపుల్‌కి రెడీ చేసాం అని చెప్తున్నారు. తీసేసి ఏం చెప్తున్నారట. గ్లోబల్ బిజినెస్ ఏఐ అండ్ డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ అరౌండ్ చేసి బిల్డ్ చేస్తున్నారు. ఓకే. ఇదంతా నోట్‌లో చెప్పినట్టుగా ఉంది. మన 'ప్రేమ్‌జీ స్మార్ట్' ఏం చేశారంటే అందులో పర్సనల్ పేరులో 11 అమెరికన్ స్టార్టప్‌లో ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ తాలూకా వాల్యూ ఏమో వాళ్ళ తాలూకా ఇన్వెస్ట్‌మెంట్ తాలూకా వాల్యూ $43 బిలియన్ అని మాట్లాడుతున్నారు. దీంట్లో హిపోక్రాటిక్ ఏఐ, యానిమల్ ఏఐ చాలా ఏఐలోని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. కమర్షియల్ వెహికల్ సేల్స్ పెరిగింది. టాటా ప్యాసింజర్ పెరిగినట్టు టాటా కమర్షియల్ కూడా ఎగిరింది.
ఈ అకౌంట్ అన్నది ఇంకా పొజిషన్‌ని స్ట్రెంథెన్ చేస్తున్నది. టోటల్ ఆల్మోస్ట్ 91,000కి 28 పీస్ తక్కువుంది కమర్షియల్ వెహికల్. దాంట్లో టాటా లీడర్‌షిప్‌ని ఉంచుకొనుంచారు. కమర్షియల్ వెహికల్ సేల్స్ పెరిగింది. హీరో మోటార్ ఓకే. కార్పొరేట్ డివిజన్‌కి కేప్ డివిజన్స్‌ని మీ వల్ల టార్గెట్‌ని మీట్ చేయడం అనుకోవడం వల్ల దీనివల్ల అది ఎమర్జింగ్ బిజినెస్ రిస్క్‌గా చూపెట్టారు. ఎస్పెషల్లీ హీరో మోటార్ కార్ప్‌ని ఎందుకు ఇది ఎఫెక్ట్ చేస్తుందంటే, వాళ్ళు ఎంట్రీ లెవెల్ బైక్స్‌ని అమ్ముతున్నారు. మిగతా అంతానేమో మోర్ మెచ్యూర్డ్ బైక్స్ అమ్ముతున్నారు అని మార్కెట్ చెప్తున్నది. దీనివల్ల హీరో మోటార్ కార్ప్‌ని జియోలు కొట్టేశారు. మిగతా అంత పెద్దగా ధర పడలేదు. ఒక ఎక్సైజ్ తలక Q3 దీంట్లో చూసామంటే, అంటే ఈ క్వార్టర్ ఆ రెజీమ్‌లోని Q3 క్వార్టర్ ఆఫ్ దిస్ ఫైనాన్షియల్ ఇయర్ మొదటిసారి లిథియం అయాన్ తలక బ్యాటరీ రెవెన్యూ మాకొస్తుంది. ఇది ముందే తెలిసుంటది. 5,000 క్రోర్స్ మీద ఆల్మోస్ట్ ఎక్సైడ్ ఎనర్జీ అలాగనే సబ్సిడీస్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటివరకు చూసారా 4,800 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఇంకా అనదర్ 1,400 క్రోర్స్ ఇన్వెస్ట్ చేశారు. ఇంకా 10,000 కోట్లు అవసరమైంది ఇన్వెస్ట్ చేయడానికే అని చెప్తున్నారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అంతలో వర్క్ ఫోర్స్‌ని కచక్ చేసి 4,000 పీపుల్ కన్నా తక్కువ చేశారు. అడిగితే 4,000 కోట్లు పెద్ద పని అంటే ఏజెంట్‌కి రోబో అంటే రీప్లేస్ చేసేసి అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏం చెప్తున్నారంటే ఇండిపెండెంట్ బోర్డ్ పెట్టి రివ్యూ చేయడానికి ఫార్మర్స్ వాళ్ళకి కానీ చీఫ్ ఎలిగేషన్స్ కానీ అవ్వదు అని చెప్పేశారు. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏం చెప్తున్నారంటే మా తరగ గవర్నెన్స్ స్టాండర్డ్స్ చాలా ఎక్కువ. ఇండిపెండెంట్ లీగల్ రివ్యూ అదే కన్క్లూడ్ చేశారు. మాకే బాధలు లేదు. దీనికి మార్నింగ్‌లో కాపీ ఇటే కొరియన్ స్టాక్ ఎక్స్‌చేంజ్ ఇంకా 10% పడింది. ఓవరాల్ చూసా అంటే 40% వరకు మార్కెట్‌లో పడింది. కేఎఫ్‌ఈ హైనెక్స్ 25% కింద పడింది. టీవీఎస్ గ్రూప్, లగ్జరీ మిఠాయి బ్రాండ్ మనం తిన్న స్వీటు అలాగని లడ్డు అలాంటి కంపెనీల్లోని కోయా అనే బ్రాండ్ అవుతుంది చాలా సక్సెస్‌ఫుల్. దాంట్లో టీవీఎస్ వేణు గ్రూప్ డబ్బులు తీశారు. ఆగస్ట్ 22, 26లోని క్లోజ్ అయిపోతుందని అంటున్నారు. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌లోని కొత్త ఫండ్‌లోని ఎవరు డబ్బులేయడం లేదు. ఓకే. ఇలాంటివన్నీ ఫ్లాప్ అవుతుందని అందరూ సెబీలో రిపోర్ట్ చెప్తున్నారు. అదే సమయంలో ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్‌ని ఐపీఓ చేసి ఇతరులకు డబ్బుల్ని ఖాళీ చేస్తున్నారు. దీనివల్ల మీరు కేర్‌ఫుల్‌గా ఉండండి. ఒక సమయంలోని బ్యాంక్ తనకు డిపాజిట్ రేట్ 13% పెడుతుంది. డిమాండ్ 18% వెళ్తున్నది. ఓవరాల్ ఎక్కువ డిమాండ్ ఇండియాలో చాలా స్ట్రాంగ్ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులకి అండి వాళ్ళు కూడా చూడమని చెప్పండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది రెండో పార్ట్ అది. చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బార్టర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్‌కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్‌లోని ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకేమో ₹99 ఓన్లీ. చెప్పిన కాన్సెప్ట్స్ ఏమో గ్రేట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ. నమస్కారం. పిల్లల గురించైనా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్‌ఫుల్‌గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీమ్‌ని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నంబర్‌ని వెబ్‌సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్‌గా ఉంది. మీరు వెబ్‌సైట్ కొనొచ్చు. కింద ఉన్న వాట్సాప్ నంబర్ కూడా మెసేజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నమస్కారం.